ముక్కు పుడక. చిన్నప్పుడు ముక్కు పుడక పూలు అని చెప్పేసి ఆడుకునే వాళ్ళం అన్నమాట. అది కనిపించింది, అలా అతికించుకోవడమే ఊరికే సరదాగా వచ్చేపు ఉంటుందని. సో ఈరోజు మనం వచ్చిన ప్లేస్ అయితే ఒక ఎక్స్ట్రాడినరీ జియోలాజికల్ సైట్ అన్నమాట. బట్ ఈ ప్లేస్ ఈవినింగ్ సన్సెట్ ఆ టైంలో ఇక్కడ ఓషన్ కంప్లీట్ బ్లూ కలర్ ఉండి, స్కై బ్లూ కలర్ క్లియర్ వాటర్స్ ఉండి, అండ్ ఈ రాక్స్ ఏవైతే ఉంటాయో ఆ రాక్స్ మధ్యలోంచి ఆ వాటర్ వచ్చినప్పుడు వైట్ నురగొస్తుంది కదా, అలా నురగుండి సన్సెట్ పింక్ పర్పుల్ అలా డిఫరెంట్ కలర్స్లో వస్తుందట. అలా ఈ వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఇది బ్యాంబూ రాక్ హెడ్ జియోలాజికల్ సైట్ అనమాట. ఆ ప్లేస్కి అయితే వచ్చాం. కాకపోతే మనకు సన్సెట్కి వేరే ప్లాన్స్ ఉన్నాయి ఈరోజు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 11 or 12 మధ్యలో ఉందన్నమాట మార్నింగ్. ఈ టైంకి వచ్చాం, కొంచెం ఎండగా ఉంది. సో వ్యూ చూపిస్తాను చూడండి. అదనమాట అక్కడ కనిపించే లైట్ హౌస్ ఉందా, అది కియామా బ్లూ హోల్ అనమాట. ఎగ్జాక్ట్గా దానికి ఇటువైపు ఉన్నాం. ఇక్కడ చక్కగా లాంగ్ వీకెండ్ వచ్చిందనుకోండి, అలాగ సర్ఫింగ్ వేసుకొని ప్యాడ్స్ శుభ్రంగా బీచ్కి వచ్చి ఈత కొట్టుకుంటా సర్ఫింగ్ చేసుకుంటూ ఉంటారు. బీచ్ క్రికెట్, బీచ్ వాలీబాల్ ఆడుకుంటాం. జియోలాజికల్ సైట్ ఏదో అన్నారు, గాలికి ఎగిరిపోతుంది. వెళ్ళి చూద్దాం రండి జియోలాజికల్ సైట్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ అంతా ఇంతకు ముందు బ్లూ మెటల్ మైనింగ్ జరిగింది. సో ఆ మైనింగ్ తర్వాత ఏవైతే రిమైన్స్ మిగిలినాయో ఆ ప్లేస్ని ఇలా వాటర్ ఫోర్స్ వచ్చి కొట్టి కొట్టి ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యేలా చేసిందట. సో అందుకని దీన్ని జియోలాజికల్ సైట్గా గుర్తించి, ఎందుకంటే ఇక్కడ వచ్చే వాటర్ కానీ సన్సెట్లో వచ్చే ఆ ఫొటోస్, ఆ టైంలో ఈ రాక్ ఫార్మేషన్లో వచ్చే కలర్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇది జియోలాజికల్ సైట్గా గుర్తించారనమాట. వాటర్ చూడండి అసలు ఎలా వస్తున్నాయో. అక్కడైతే సముద్రం లోయలాగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్తుంది. అది మొత్తం లోయ వచ్చేసి సడన్గా వాటర్ వస్తున్నాయి అన్నమాట. వాటర్ బాగున్నాయి ఇక్కడ, అందుకు చూడ్డానికి.